of life. Bob Clearmountain mixed with attitude. పార్ట్నర్ ఈరోజు మనం చేయడానికి మంచి ఇల్లు దొరికింది. అవును పార్ట్నర్, ఈరోజు సమయానికి ఇల్లు కూడా తాళం వేసింది. హలో శాంతి, అక్కడికి నరసింహ మ్యాగజైన్ వచ్చిర్రా? లేదే, వాళ్ళు రాలేదు. సరే, ఇక్కడికి వెళ్ళిపో. పార్ట్నర్, మనం అనుకున్నట్టు వీడిని కిడ్నాప్ చేసాం. అవును పార్ట్నర్, వీళ్ళని ఫోన్ చేసి 2 కోట్ల అడుగుదాం పద. అబ్బాయి పొట్టోడు గింత పరుగు ఉండేది. రే, 2 కోట్లు వస్తే మనం ఏం చేద్దాం రా? ఏం చేద్దాం? 1 కోటి నువ్వు తీసుకో, 1 కోటి నేను తీసుకుంటా. అట్లెట్లా? 1,00,000 నువ్వు తీసుకో, ఇంకా మిగతాయి నేను తీసుకుంటా. అనే మనం కిడ్నాప్ చేసినాక మరి వాళ్ళని ఎన్ని పైసలు అడుగుదాం? 10,000 అడుగుదాం, సరిపోతాయి. 10,000 ఏడా సరిపోతాయి మనకు? ఎందుకు సరిపోవు? నువ్వు చెప్పు. ఆలోచించుకొని చెప్తా. ఒక డ్రెస్ వస్తుంది, ఒక మేకప్ డబ్బా వస్తుంది, చెప్పులు వస్తాయి, బొట్టు పిల్లలు వస్తాయి, మంచిగా మనం పైన షర్ట్ కొనుక్కోవచ్చు, ఇట్లా దొంగతనం చేయడానికి మాస్కులు కొనుక్కోవచ్చు.
హలో, నందితే నేను మాట్లాడేది? అవును, మీరెవరు? 2 కోట్లు ఇవ్వకపోతే మీ తమ్ముని చంపేస్తా. ఎవరు మీరు? తమ్ముడు నా కారణే ఉన్నాడు. లోపు 2 కోట్లు తీసుకొని హోటల్ దగ్గర యాప చెట్టు ఉంది కదా, ఆ యాప చెట్టుకి డబ్బు పెట్టి వెళ్ళిపో. రేపు మీ తమ్ముడు మీ దగ్గరకు వస్తాడు, లేదంటే చంపేస్తా. సరే సరే, నువ్వు అన్నట్టుగా 2 కోట్లు తీసుకొస్తా. మా తమ్ముడిని ఏం చేయకు. హలో హలో, నందితనేనా? మీరెవరు? నేనెవరైతే నీకేంటి, మీ తమ్ముడు నా దగ్గరనే ఉన్నాడు. అవునా? ఈరోజు 10,000 తీసుకొని సాయంత్రం 6 గంటలకు హోటల్ దగ్గర ఉన్న యాప చెట్టు వద్ద దగ్గర పెట్టి వెళ్ళు. ఈరోజు రాత్రి లోపు మీ తమ్ముడు మీ ఇంట్లో ఉంటాడు. సరే సరే, మా తమ్ముడిని ఏం చేయకండి. మీరు అడిగిన డబ్బులు నేను ఇచ్చేస్తా. మనం 10,000 అడిగితే ఇన్ని డబ్బులు ఎందుకు తెచ్చారు? ఎన్నో కొన్ని తీసుకొని పోన్నాడు, అది తమ్ముడు నడిచబడదాం. ఇంతనేనా? చెప్తానే పైసలు తెమ్మంటే నకరాలు ఎత్తున్నా. సాయంత్రంలోగా పైసలు తెలవు, తమ్ముడిని చంపేస్తా.